హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈ రోజు వీడియోలో ఏంటంటే ఆల్రెడీ thumbnail లో అయితే నేను పెట్టాను కదండి. సో మీషో నుంచి కొన్ని కాటన్ క్లాత్ మెటీరియల్ అయితే తెప్పించాను అనమాట. సో అవి ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను మీకు. సో మెటీరియల్ అంటే డ్రెస్ మెటీరియల్ కాదండి, ఓన్లీ కుర్తీస్ నేను పర్సనల్ గా స్టిచింగ్ చేసుకుందాం నాకు నచ్చినట్టుగా అని చెప్పేసి కాటన్ ఫ్యాబ్రిక్ తెప్పించాను అనమాట. సమ్మర్ కనే కాదండి, కాటన్ ఏ సీజన్ లో అయినా చాలా బాగుంటుంది కదా. సో అందుకని అవి ఎలా ఉంది క్వాలిటీ, అసలు కాటన్ ఏనా, ఎంత లెంత్ ఎంత వచ్చింది అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను మీకు. అంటే మీషోలో ఎలా వస్తుంది, అంటే పన్నా ఎలా వస్తుంది, వాడు చెప్పిన మెజర్మెంట్ 2.5 వస్తుందా లేదా 2 మీటర్స్ వస్తుందా అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఓకేనా. సో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు లింక్స్ కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్ గా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. సో మరి లేట్ చేయకుండా 1 by 1 చూపించేస్తాను. అండ్ అవి చూపించేదానికంటే ముందుగా ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ ఉంది కదా, సో ఇది చున్నీ విడిగా నేను వైట్ చున్నీతో పేరప్ చేశానండి. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది ఇప్పుడు తీసుకున్నది కాదు, నేను ఎప్పుడో ఒక 6-7 months బ్యాకే తీసుకున్నాను అనమాట. అసలు మీషోలో క్వాలిటీ ఎలా వస్తుంది, బాగుంటుందా లేదా అనేది చూద్దాము, ఫస్ట్ ఒకటి తీసుకుని చూద్దాం అనేసి నేను తీసుకున్నాను. చెప్పాను కదా, తీసుకున్న ఆల్మోస్ట్ 8 months పైన అయిపోయింది. అండ్ అప్పుడు నేను తీసుకున్న కాటన్ మెటీరియల్ అనమాట. నిజంగా ప్యూర్ కాటన్ అండి, నేనైతే లేనిది ఉంది అన్నట్టుగా అయితే చెప్పట్లేదు. నిజంగా ఇది కాటన్, ఫుల్ ప్యూర్ కాటన్ మెటీరియల్. అండ్ నాకు 2.5 meters అయితే వచ్చింది. పన్నా కూడా చాలా పెద్దగా ఉంది. పన్నా అంటే తెలుసు కదా మనకి, శారీ పన్నా విడ్త్ ఉంటుంది కదా, సో దాన్ని పన్నా అంటారు. ఆ పన్నా కూడా మనకి చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇది అప్పుడు నాకు కాస్ట్ అయితే ఇప్పుడు గుర్తులేదు, 248 చేంజ్ ఎంతో పడింది. నేను లింక్ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ వీటితో పాటుగా ఈ మెటీరియల్ లింక్ కూడా పంపిస్తాను మీకు. ఓకేనా. అండ్ ఇదేంటంటే నాకు ఆరెంజ్ చూస్తున్నారు కదా, ఆరెంజ్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను వైట్ తో పేరప్ చేశాను. వైట్ చున్నీ. ఈ టాప్ మీరు నా వీడియోస్ లో, షార్ట్ వీడియోస్ లో కానీ లాంగ్ వీడియోస్ లో చాలా సార్లు చూసే ఉంటారు కూడా. సో అండ్ ప్యాంట్ కూడా వచ్చేసి నేను ఇక్కడ ఇదిగోండి చూపిస్తున్నా కదా, ఈ ప్యాంట్ మీరు కావాలంటే మీషోలో డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయండి, కాటన్ ఫ్యాబ్రిక్ లో దొరుకుతాయి, నార్మల్ డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే నేనేంటంటే ఆల్రెడీ ఈ ప్యాంట్స్ కాంబో చూపించాను కదా, ఇప్పుడు నేను దీన్ని వైట్ చున్నీతో వేసాను. ఇదిగోండి వైట్ ప్యాంట్ తోటి పేరప్ చేశాను. సో నేను ఈ కాంబో కూడా మీషో నుంచి తీసుకున్నాను అని ఒక షార్ట్ వీడియోలో మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో అలాగే నా దగ్గర 5 కలర్స్ ఉన్నాయండి, పింక్, మెరూన్, వైట్, క్రీమ్ కలర్, బ్లాక్. సో దానివల్ల నేనైతే డ్రెస్ మెటీరియల్స్ కాకుండా ఓన్లీ కుర్తీస్ కాటన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాను అనమాట. సో నాకు చున్నీస్ అలాగే ప్లెయిన్ చున్నీ ఉంది, ప్లెయిన్ ప్యాంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏ దాని మీదకైనా సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా. సో చూపించాను కదా, ఇప్పుడు నేను వేసుకున్న ఈ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ టాప్. నేను ఇది ఆల్రెడీ స్టిచింగ్ చేసుకున్నాను కాబట్టి ఎప్పుడో తీసుకున్నాను. సో అందుకే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అండ్ మీకు ఇప్పుడు నేను లేటెస్ట్ గా తీసుకున్న ఐటమ్స్ చూపించేస్తానండి. అన్ని ప్యూర్ కాటన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రింటెడ్, ఇది మనకి చాలా షాప్స్ లో కూడా మనం చూసే ఉంటాము, కాటన్ ఫ్యాబ్రిక్స్ స్టోర్స్ లో కలంకారీ ప్రింట్ టైప్ లో వస్తుంది అనమాట. ప్యూర్ కాటన్ ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం, చాలా ప్యూర్, అసలు ఏమీ మిక్చర్ టైప్ అయితే కాదు. ఇదిగోండి, ఇది రైట్ సైడ్ అనమాట, ఇది రాంగ్ సైడ్. కాటన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా కానీ మనకి రైట్ రాంగ్ సైడ్ చూసామంటే మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది ప్యూర్ కాటనా కాదా అనేది. ఇదిగోండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి, ఇది 2 మడతలు 2 foldings మీద ఉందన్నమాట. అండ్ పన్నా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది నేను కెమెరా హారిజాంటల్ పెట్టడం వల్ల మీకు ఇలా పెడుతున్నాను. ఇదిగోండి, ఇది పన్నా అనమాట. చూసారా, పన్నా కూడా శారీ పన్నా కంటే కొంచెం ఎక్కువే వచ్చింది. శారీ పన్నా అంత వస్తుంది ఇది. ఎస్, శారీ కంటే కొంచెం ఎక్కువే ఉందన్నమాట. సో ఇది 2 foldings. ఇదిగోండి, మడతలు విప్పి చూపిస్తాను మీకు. ఇదిగోండి 2 foldings లో ఉంది కదా. సో ఇది కరెక్ట్ గా 2.5 ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2.5 లేకపోయినా కానీ 2.25 దగ్గరకైనా వస్తుంది అనమాట. అందుకే ఇదిగోండి టేప్ తో కొలిచి చూపిస్తా మీకు. ఇదిగోండి, ఇక్కడికి 100 centimeters అయింది కదా. 100 centimeters మళ్ళీ ఇక్కడ నుంచి టేప్ ను పెట్టానంటే కనుక ఇదిగోండి ఇక్కడికి 25 centimeters వచ్చింది, 26 centimeters వచ్చింది. సో 2 మడతలు ఉంది కాబట్టి 25, 50 అంటే 2.5 meters కరెక్ట్ గా ఉంది. ఇది అసలు నిజంగా 2.5 meters అయితే ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి, ప్యూర్ కాటన్ అనమాట. ఈ సమ్మర్ అనే కాదు, కాటన్ ఫ్యాబ్రిక్ ఏ సీజన్ లో అయినా బెస్ట్ గా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఇది ఒక మెటీరియల్. ఇదిగోండి, ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్. నాకు ఈ ప్రింట్స్ బాగా నచ్చి 2 ఒకటే టైప్. ఇది నేను వైట్, బ్లాక్, ఐ మీన్ ఈ టైప్ తీసుకున్నాను కదా, చూపిస్తాను మీకు. ఇది కూడా
అండ్ ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు మీషోలో నిజంగా. ఎస్, ఇదిగోండి దీని వెడల్పు కూడా చూసారు కదా. ఇదైతే మొత్తం డబుల్ ఫోల్డింగ్ మీద ఉందండి. పన్నా చూద్దాము, పన్నా కూడా చూపిస్తాను ఎంత వెడల్పు ఉందో. ఇదిగోండి పన్నా అయితే ఇంత ఉందో అనమాట, చాలా పెద్దగా ఉంది. ఇది నిజంగా మనం టాప్ స్టిచ్ చేసుకున్నా కూడా మనకి కొంచెం క్లాత్ అయితే మిగులుతుంది. చిన్నపిల్లలు ఉంటే ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయొచ్చు, క్లాత్ బాగానే మిగులుతుంది అనమాట. లేదు దీన్నే కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలన్నా కూడా ట్రై చేయొచ్చు, క్లాత్ అయితే బాగా ఉంటుంది. అండ్ దీన్ని కూడా కొలిచి చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఇందాక మనం ఈ ఫస్ట్ కుర్తీ ఫ్యాబ్రిక్ ని ఆల్రెడీ కొలిచాను కదా, ఇది ఎలాగో 2.5 ఉంది కదా, సో దీనికి పెట్టేసి చూపించేస్తున్నాను. మళ్ళీ టేప్ తోటి కొలిచి అంత టైం వేస్ట్ ఎందుకనేసి. ఎస్, ఇదిగోండి చూసారు కదా ఈ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో, ఇది అంతే ఉంది. కరెక్ట్ గా 2.5 మీటర్లు అయితే ఉందన్నమాట. ఇది కూడా 2.5 మీటర్స్ ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇదిగోండి లోపల వైపు రాంగ్ సైడ్ చూపిస్తున్నాను, ఇది రైట్ సైడ్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే వైట్ కాంబినేషన్, దీనికి మనం బ్లాక్ ని పెయిరప్ చేసుకోవచ్చు, మెరూన్, గ్రీన్, ఎల్లో, ఇందులో చాలా మల్టీ కలర్స్ లో భలే ఉంది అసలు. బ్లాక్ అండ్ వైట్ అయితే అసలు ఎవర్ గ్రీన్ అనమాట, చాలా బాగుంటది. సో ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి కదండి, చూసారా హౌస్ లాగా చిన్న చిన్న మనుషులు, చిట్టి మనుషులు హౌసెస్ లాగా బాగున్నాయి. సో దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇందాక వైట్ లో తీసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి బ్లాక్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది. ఇదిగోండి మొత్తం ఇది కూడా అంతే, సేమ్ అంతే ఉంది 2.5 మీటర్లు. అండ్ పన్నా అయితే సేమ్ పన్నా అండి, శారీ పన్నా, దానికంటే కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే లేదు. అండ్ క్లాత్ కూడా చాలా గట్టిగా ఉంది, గట్టిగానే ఉంటుంది క్లాత్ కూడా. రాంగ్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇది. అండ్ దీనికి ప్రింట్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇలా ఉన్నాయన్నమాట, చూసారా. ఇదైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, దీనికి కలర్ కాంబినేషన్ చెప్పక్కర్లేదు, వైట్ తో పేరప్ చేశారంటే అద్దరిపోతుంది. సో నేను తీసుకున్న మెటీరియల్స్ అయితే అది మీ తృప్తి కోసం మళ్ళీ దీన్ని కూడా కొలిచి చూపిస్తాను మీకు, ఎంత ఉంది కరెక్ట్ గా ఉందా లేదా. ఎందుకంటే నేను ఇప్పుడు 3 పట్టుకుని చూసాను కదా, సో అదెంత వెడల్పు ఉందో ఇది కూడా అలాగే ఉంది. బట్ మీకు ఐడియా రావాలి అంటే, తెలియాలి అంటే మీకు కూడా చూపించాలి కదా, సో చూపించేస్తాను మీకు కూడా కరెక్ట్ గా అంత ఉందా లేదా అనేది. వీటన్నిటికీ దేనికి ఎంత కాస్ట్ అనేది అంతా కూడా క్లియర్ గా నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి. నాకైతే సరిగా గుర్తులేదు, కన్ఫ్యూజ్ అయిపోతాను, ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్తే ఎందుకు ప్రాబ్లం కదా, అందుకే నేను మెన్షన్ చేసి పెడతాను. ఇదిగోండి కరెక్ట్ గా 2.5 మీటర్లు అయితే చక్కగా ఉందన్నమాట. సారీ ఇది కదా మనకి చూపించాల్సింది మీకు. ఇదిగోండి మీకు ముందు చూపించిన కుర్తీతోటి అన్ని కొలిచి చూపించాను. 2.5 మీటర్స్ అయితే కరెక్ట్ గా క్లాత్ అయితే కరెక్ట్ గా ఉందన్నమాట. సో చూసారు కదండి, ఈ ఫ్యాబ్రిక్స్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది, అసలు ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. అండ్ నిజం చెప్పాలంటే అసలు క్వాలిటీ బాగోలేదు, క్వాలిటీ నచ్చక రిటర్న్ పెట్టేయచ్చు అనే ఆప్షన్ కూడా లేదు. ఎక్కడైనా మీకు క్లాత్ అనేది డ్యామేజ్ అయితే మీరు రిటర్న్ చేయొచ్చు, కానీ క్వాలిటీలో అయితే మాత్రం చాలా నెంబర్ 1 ఉంది. అండ్ ప్రింట్స్ కూడా నాకు ఈ ప్రింట్స్ నచ్చి నేను తీసుకున్నాను. ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, సో మీకు నచ్చితే ట్రై చేయొచ్చు. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అంటే నేను వేసుకున్న ఈ కుర్తీ టాప్ ది కూడా లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక, ఓకేనా. సో అదన్నమాట, నాకైతే ఈ 3 కుర్తీస్ భలే నచ్చినాయి అసలు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాగ క్లాతింగ్ గురించి కానీ, జ్యువెలరీ ఐటమ్స్ కానీ మీషో నుంచి ఏదైనా రివ్యూ కావాలి అంటే, ఆ క్లాత్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు తెలియాలి అంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఆ ప్రోడక్ట్ లింక్ సెండ్ చేశారంటే నేను అది రివ్యూ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. అది బాగుంటే మాత్రమే నేను బాగుందని చెప్తాను. ఒకవేళ ఎక్కడైనా డ్యామేజ్ ఉంది అండ్ కంఫర్ట్ ఉండదు అని నాకు అనిపిస్తే నేను అదే చెప్తాను. సో జెన్యూన్ రివ్యూస్ కోసం కనుక ఖచ్చితంగా నాకైతే మెసేజ్ చేయొచ్చు. నేను ఇన్స్టా ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఓకే. వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.